ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ నామానికి వందనములు. చదవబడిన మాటలు మీవి అమూల్యమైన, శక్తి కలిగిన, జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించున్నాయుండగా మీ దాసుడైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన జీవవాక్కులు మీరు అందించమని వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేసి నిద్రాశక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో బంధిస్తూ నీ కృపతో బలపరిచిన ఆయన మీ బిడ్డలు నీ వాక్యపు వెలుగులు నడిపించమని, ఆధ్యాత్మిక సత్యములు మీ బిడ్డలకు బోధించమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగం యొక్క అంశం ఏమిటంటే, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఇది అన్ని చోట్ల చూస్తాం, ఎక్కడైనా చూస్తాం. ఇల్లు కట్టేటప్పుడు, ఏదైనా ఒక గృహాన్ని కట్టేటప్పుడు ఇది పనికిరాదని ప్రక్కన పడివేస్తాం. ఆ తర్వాత మేస్త్రి వచ్చి కానీ లేకపోతే మనకు అవసరం కానీ అప్పుడు అనుకుంటాం, ఆ రాయి ఎక్కడ పడేసాం, మొన్న అది తీసాం, ఎక్కడ పడేసాం, ఒకసారి చూడండి మనం వెతుకుతాం. ఇది ఈ వచనము ఎవరి కొరకు చెప్పబడిందంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. క్రీస్తు ప్రవచనాలను నెరవేరుస్తూ ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అనేక మందిని ఆయన ఏం చేశారు? తృణీకరించారు, నిరాకరించారు, దూరం చేశారు. అందరూ కూడా దూరం చేశారు. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. రండి యోహాను సువార్తకి రండి. చూసినట్లయితే అక్కడ 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆయన వారి యొద్దకు వచ్చాడు. మరి ఆయన వారు అంగీకరించారా? యోహాను సువార్త 1వ అధ్యాయానికి రండి. తన ఎవరికి వద్ద వచ్చేటువంటి వారిని ఆయన తన వారి యొద్దకు వస్తే ఆయన 11వ వచనం చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన సహోదరులు అంగీకరించలేదు, ఆయన స్వకీయులు అంగీకరించలేదు. ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదుల పెద్దలు, పరిసయ్యులు వీరెవ్వరు కూడా ఆయనను అంగీకరించలా. ఏం చేశారు? తృణీకరించారు. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ రాయించబడిన లూకాసు సువార్తికుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక గొప్ప ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆ ఉపమాన భావాన్ని, ఆ ఉపమానం ఏమిటో మనం ఒకసారి చూసినట్లయితే రండి 20వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం ఆ ఉపమానం ఏమిటో. చూడండి 9. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. అంటే ఎందుకు ఉపమానాలు చెప్తున్నాడు యేసయ్య? ఎందుకు ఈ ఉపమానాలు చెప్తున్నాడు? ఎందుకంటే ప్రజలకు అర్థం అవ్వాలంటే ఉపమానాలు. ఇదిగో ఉప్పు ఉంది, ఇదిగో నీరు ఉంది, ఇదిగో వెలుగు ఉంది, ఇదిగో చీకటి ఉంది అని, ఇదిగో విత్తనము ఉన్నది, ఇదిగో ముత్యం ఉన్నది, ఇదిగో వల ఉన్నది, ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. పామరులైనటువంటి జనులకు, పామరులైనటువంటి శిష్యులకు కూడా అర్థమయ్యే రీతిగా వినిపించడానికి ఒక ఉపమానం చెప్తాడు ముందుగా ఆయన. కాబట్టి ఈ ఉపమానం ఇలాగున చెప్పసాగెను. ఒకవేళ ఆయన శిష్యులు ఉపమానాన్ని విన్నారనుకోండి, అర్థం కాకపోతే ఏం చేసేవారంటే ఏకాంతముగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా విత్తువాని ఉపమానం గురించి చెప్పావు, ఏమిటి మాకు ఒకసారి బయలుపరచమంటే అప్పుడు ఆయన వారికి చెప్పేవాడు. అలాగుననే ఇక్కడ ఈ ఉపమానం చెప్పసాగినప్పుడు ఏమన్నాడు చూడండి. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉన్నాడు. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించాడు. నాటించి ఏం చేశాడు? ఆ ద్రాక్ష తోటను ఏం చేశాడంటే కాపులకు గుత్తకిచ్చాడు. కాపులకు గుత్తకిచ్చేసి ఆయన దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత పంట కాలమందు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమునిమ్మని ఆ కాపుల యొద్ద ఒక దాసును పంపించాడు. దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయిన తర్వాత గుత్తకిచ్చాడు ఆ ద్రాక్ష తోటను. నా పంట భాగము నాకేమని అన్నాడు. ఇప్పుడు కూడా అంతే కదా, కౌలుకి ఇస్తారు చేలు. కౌలుకి ఇచ్చిన తర్వాత ఆ కౌలుని ఏం చేస్తాం? మనము యజమానికి అప్పగిస్తాం.
యజమాని ఎవరిని పంపిస్తాడో, జీతగాడిని పంపిస్తాడో, పనివాడిని పంపిస్తాడో, లేకపోతే ఎవరి ఇంటి వాడిని పంపిస్తాడో వానికి అప్పచెబుతాం. ఇక్కడ కూడా ద్రాక్ష తోట నాటించాడు ఆయన. ద్రాక్ష తోట నాటించిన తర్వాత దానిని మరి కాపులు గుత్తకిచ్చాడు, దేశాంతరం పోయాడు. తర్వాత తన పంట భాగం తనకేమని కాపుల యొద్దకు ఒక దాసును పంపించాడు. వారు ఏం చేశారు? ఆయనను ఆ కాపులు వారిని తిట్టి కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. అక్కడ తిట్టారని లేదు, కొట్టారని ఉంది. ఆయన కొట్టి ఆ దాసును కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. అంటే మొదటి దాసుని పంపించినప్పుడు ఏం చేశారంటే అతన్ని కొట్టి పంపివేసేశారు. రెండవ దాసును పంపించాడు ఆయన. వాడిని ఏం చేశారు? కొట్టారు, అవమానపరిచారు, ఒట్టి చేతులతో పంపివేశారు. మొదటి వాడినేమో కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. రెండవ వాడిని ఏం చేశారు? కొట్టారు, అవమానపరిచారు, ఒట్టి చేతులతో పంపివేశారు. మరలా అతడు మూడవ దాసుని పంపించాడు. పంపగా వాని పట్ల ఏమని చేశారు? వారు ఆ వాణిని గాయపరిచి వెలుపలికి తొలిచేశారు. ఎక్కడ వెలుపలికి? ద్రాక్ష తోట వెలుపలి తొలిచారు. అతన్ని గాయపరిచి ద్రాక్ష తోట వెలుపలికి నెట్టివేశారు అతన్ని. ఇలాగున ముగ్గురు దాసులు పంపిస్తే ముగ్గురిని కూడా ఒకనేమో కొట్టారు, ఒట్టి చేతులతో పంపివేశారు. ఒకరిని అవమానపరిచారు, కొట్టారు, ఒట్టి చేతులతో పంపివేశారు. మూడో వాడిని కూడా ఏం చేశారంటే గాయపరిచి అతన్ని ఆ యొక్క తోట వెలుపలకి తోసివేశారు. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఆలోచన చేశాడు, ఏం చేయాలి? నా దాసులను పంపించాను, నా భాగం ఇమ్మని. నా భాగం నేను తీసుకోవటం నా హక్కు అది, కాబట్టి పంపించాను. ఏమి చేయాలని ద్రాక్ష తోట యజమాని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆయన అనుకున్నాడు, నా కుమారుని ఒకవేళ పంపిస్తే వారు ఏమైనా సన్మానిస్తారేమో, వారు ఏమైనా గౌరవిస్తారేమో, వారు ప్రేమిస్తారేమో, ఆయన ఆహ్వానించి నా పంట భాగాన్ని నాకు ఇస్తారేమో అనుకొని ఆయన ఆలోచించి ఏం చేశారు చూడండి. అతన్ని ఏం చేశాడు? తన యొక్క కుమారుని పంపించాడు. 13వ వచనం చూడండి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించదరనుకోను. నా ప్రియ కుమారుని పంపిస్తాను, ఒకవేళ ఆయన సన్మానిస్తారేమో అని అనుకొని తన ప్రియ కుమారుని పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారు వారు? అయినను ఆ కాపులు అతను చూచి, అంటే ముగ్గురు దాసులను పంపించారు. ముగ్గురు దాసులకి ఏమి ఇవ్వలేదు. తర్వాత మూడవసారి తన ప్రియ కుమారుని పంపించినప్పటికీ కూడా అయినను కూడా కాపులు అతను చూసి ఏమనుకున్నారు? ఇతడు వారసుడు కాబట్టి ఈ స్వాస్యము మందగినట్లుగా ఇతను చంపుదాం రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకున్నారు. ఇతడు వారసుడు, ఈ స్వాస్యము, వారసుడికి స్వాస్యం ఉంటుంది. ఆ స్వాస్యం అతనే పొందుకోవాలి, కానీ వేరొకరు పొందుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి ఇతడు వారసుడు కనుక ఇతను చంపివేద్దాం. ఇతను చంపివేస్తే అతను స్వాస్యం అందవును అని అంటున్నాడు. ఎలాగవుతుంది? అది చంపివేసినంత మాత్రమున ఆ స్వాస్యం అతను వారిది అవుతుందా? ఈ యొక్క కాపులు ఆలోచించినటువంటి, వారు చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గపు ఆలోచన, అతను చంపివేస్తే అది మందవుతుంది అని అనుకున్నారు. అనుకొని ఏం చేశారు? చంపివేసి అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. ఎక్కడికి చంపివేశారు? అతన్ని ద్రాక్ష తోట వెలుపల త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను అని మరలా ప్రశ్న వేస్తున్నాడు. ఈ ఉపమానంలో ఏం చేస్తాడు? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు గాకపోరండి. ఎవరు విన్నారు? ఇది ప్రధాన యాజకులు, శాస్త్రులు విన్నారు. అంటే వారు ఆ మాట అన్నారు, వారు విని అట్లు కాకపోవరని ఆ కాపులు ఆ మాట అన్నారు. ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా ఈ ఉపమానాన్ని వింటున్నారు. అప్పుడు అంటాడు, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యును. ఆ మాట ఏమిటి? ఈ మాట రాయటం ఏమిటి? ఎప్పుడు రాశాడు కీర్తనకారుడు? 1000 సంవత్సరాల క్రితం రాశాడు. క్రీస్తు రాకముందే 1000 సంవత్సరాల క్రితము 118వ సంకీర్తన. ఒకసారి రండి, కీర్తనల గ్రంథము 118వ సంకీర్తన 22వ వచనం చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అంటున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు యేసయ్య. అక్కడ ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేశారు.
అప్పుడు చెప్పి, ఈ రాతి మీద పడు ప్రతివాడు ఏమవుతున్నాడు, తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడిన వాడిని నలిచేను. ఆ రాయి క్రీస్తే, ఆ బండ క్రీస్తు. కాబట్టి 19 ప్రధాన యాజకులు శాస్త్రులను తమను గుర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయం చూచిరి, కానీ జనులకు భయపడ్డారు. మా గురించే చెప్పారని వారికి అర్థమైంది, మత నాయకులకు అర్థమైంది. ఆ మత నాయకులు చేసేదంతా కూడా యేసుక్రీస్తు ఇక్కడ ఉపమానాలు చెప్పాడు, వారికి అర్థమైంది. అప్పటి నుంచే కనిపెడుతున్నారు. అప్పటి నుంచే ఆయన ఎలాగనో పట్టుకోవాలని, బలాత్కారంగా పట్టుకోవాలని చూశారు, కానీ జనులకు భయపడ్డారు. ఎందుకని జనులకు ఎందుకు భయపడ్డారు? లోకమంతా ఆయన వెంట పోయినదని చెప్పుకొని వారందరూ కూడా మనం చేస్తున్న ఏం చేస్తున్న ప్రయత్నాన్ని నిష్ప్రయోజనం అయిపోయాయి. రండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చదవండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లో నిష్ప్రయోజనమైనవో పోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకున్నారు. ప్రజలందరూ ఆయన వెంట ఉన్నారు కనుక ఏమీ చేయలేకపోయారు. ప్రయత్నం చేశారు, ఆ మత నాయకులు ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు జనసమూహం అనేక మంది ఆయన వెంట ఉన్నారు కనుక వారేమీ కూడా చేయలేకపోయారు. అప్పటి నుంచి వారు ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ ద్రాక్ష తోట ఉపమాన భావం ఏమిటో చూద్దాం. ద్రాక్ష తోట ఇశ్రాయేలు యొక్క ప్రజలకు సూచనగా ఉంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడు చెప్తున్నాడు, 700 సంవత్సరాల క్రితమే ఈ ద్రాక్ష గురించి చెప్తున్నాడు. చదవమ్మా. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుష్యులు ఆయనకి ఇష్టమైన వనము. చూడండి, చాలమ్మా, ఆ మాట చాలు. కాబట్టి చదవండి. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడిను, నీతి కావాలని చూడగా రోదన వినబడిను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయం కావాలని చూశాడు ఆయన, కానీ వారికి ఆయనకి ఏం కనబడింది? బలాత్కారం కనబడింది. న్యాయం కనబడలేదు వారికి. ఆయనకు న్యాయం కనబడిపోతే అక్కడ బలాత్కారము, అన్యాయము, అక్రమము కనబడింది. అదే అంటాడు ఇక్కడ, ఆయనకు న్యాయం కనబడాలని చూశాడు, కానీ బలాత్కారం కనబడింది. నీతి కావాలని చూడగా రోదనము వినబడింది. నీతికి బదులుగా అక్కడ బాధ, రోదనం అంటే రోధించటం అంటే ఏడ్పును, బాధ, ఇవన్నీ కూడా వినబడాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆయన యొక్క ద్రాక్ష తోట. అంటే ఈ ద్రాక్ష తోట తాను ఎన్నిక చేసుకున్న, ఏర్పాటు చేసుకున్న ప్రజలు ద్రాక్ష తోట అయితే, ఆ మనుష్యుడెవరు? దేవుడు. ఆ మనుష్యుడు దేవుడు తనకిష్టమైన ద్రాక్ష తోట నాటించాడు, తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకొని ఆయన కాపులకు గొత్తకిచ్చి, కాపులు ఎవరంటే మత నాయకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, యూదుల పెద్దలు, వారు మత నాయకులు. వారికి కాపు ఇచ్చి దేశాంతరం పోయాడు. తిరిగి వచ్చిన తర్వాత మరలా ఆయన రాకడ సమయం తిరిగి వచ్చిన తర్వాత నాకు రావాల్సిన భాగాన్ని నాకేమంటున్నాడు. ఏం చేశాడు ఆయన? ఒక దాసును పంపించాడు. దాసులు ఎవరు? ప్రవక్తలు. దేవుడు ప్రవక్తలు పంపించాడు ఆ ప్రజల కొరకు. మొదటి ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్తలు ఏం చేశారు? వారు కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. రెండవ ప్రవక్తను పంపించాడు, వాడిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో వేశాడు. మూడవ ప్రవక్తను పంపిస్తే వాడిని కూడా గాయపరిచి వెలుపలికి త్రోసేశారు. అంటే ఆ పట్టణములో ఉండకుండా వెలుపలికి త్రోసేశారు. ప్రవక్తలను అనేక మందిని పంపించాడు దేవుడు. ఆ ప్రవక్తలను అనేక మందిని పంపిస్తే ప్రవక్తలను ఏం చేశారు? కొట్టారు, అవమానించారు, బాధపరిచారు, వాడిని పంపించి వేశాడు. అదే మాట యేసయ్య చెప్తాడు. యెరూషలేము విషయంలో ప్రలాపిస్తూ యెరూషలేమా యెరూషలేమా అని చెప్తాడు. రండి మత్తయి సువార్తకి వెళ్దాం. రండి ఒక్కసారి మత్తయి సువార్త చూసినట్లయితే 23:37 వచ్చిన చదవండి. యెరూషలేమా యెరూషలేమా,
ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉన్నదానా. చూడండి ఏం చేశారు వారు? రాళ్లతో కొట్టారు, గాయపరిచారు, అవమానపరిచారు, వారిని పంపించి వేశారు. ఆ పట్టణంలో లేకుండా వాళ్ళని త్రోసివేశారు. దేవుడు ప్రవక్తలు పంపించాడు తన ప్రజల కొరకు, తాను ఎన్నిక చేయబడిన ప్రజల కొరకు ఆయన ప్రవక్తలు పంపించాడు, అనేక మందిని నడిపించాడు. కానీ ఆ ప్రవక్తల మాట వినలేదు. ఇదిగో మీరందరూ దేవుని మార్గంలో నడవండి, దేవుని రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఆయన మాటలు మీరు వినండి, మీరు దేవునికి ఇష్టమైనటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనములు వీటన్ని అనుసరించండి ప్రవక్తలు పంపించి ఆ వాక్య భాగాలు వారికి వివరిస్తే ఏ ప్రవక్తను వదిలిపెట్టారు? ఎవరిని వదిలిపెట్టలా. కొట్టారు, అవమానపరిచారు, గాయపెట్టారు, అనేక విధంగా బాధ పెట్టారు, హింసలు చేశారు. ఇవన్నీ చేసి చివరకు ఏం చేశారంటే అతన్ని ఎక్కడ వదిలిపెట్టి అతను అందరినీ కొట్టి పంపించేసాడు, వాళ్ళందరినీ పంపివేశారు. అప్పుడు ఆయన ఆలోచించాడు, దేవుడు ఏమని ఆలోచించాడు? అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు మరి ఇలాగునా బాధపడుతున్నారు, ఏమిటి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఇలాగ నా ప్రజలు ఇలాగయ్యారు అని ఆలోచించేసి ఈ ప్రజలకు ఒక మంచి నా కుమారుని పంపించాడు, నా కుమారుని ద్వారా ఆయన కూడా రక్షణ వారికి అందించబడాలని అప్పుడు యేసయ్య తన ప్రియ కుమారుని పంపించాడు. ప్రియ కుమారుని పంపించాడు. ఆ ప్రియ కుమారుని ఏం చేశారు? వారు చంపేసి ద్రాక్ష తోట వెలుపల పడవేశారు. అనుకున్నాడు సన్మానించేదనేమో అనుకుంటే అప్పుడు వారు అతను ఏం చేశారు? కాపులా అతను చూచి ఇతడు వారసుడు, ఈ స్వాస్యం అందనట్లుగా ఇతను చంపుదాం రండి అని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతను ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపారు. ఎక్కడ చంపారు? యెరూషలేము వెదుట, యెరూషలేము బయట, అంటే పట్టణము వెలుపల యేసయ్యను సిలువ వేశారు, చంపేశారు. ఆ విషయాన్ని, జరగబోయే విషయాన్ని యేసయ్య ఉపమాన రూపంలో చెప్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రజలకు కావలసినవని ఇచ్చి, వారికి కట్టడలు, శాస్త్రం ఇచ్చి, ఆజ్ఞలు ఇచ్చి, మీరందరూ కూడా వాటి ప్రకారం నడుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసైన ఫలములు ఫలించండి వారికి పంపిస్తే వారు ఏం చేశారు? వచ్చిన ప్రవక్తలను కొట్టారు, అవమానపరిచారు, గాయపరిచారు, తిరిగి పంపించి వేశారు. చివరకు దేవుడు అనుభవించాడు, నా ప్రియకుమారుని పంపిద్దామనుకున్నాడు. ఆయన ప్రియకుమారుని పంపించారు. యేసుక్రీస్తు వారికి ఎలాగంటే అడ్డుబండ అయ్యాడు, వారికి అడ్డుబండగా మారాడు. పేతురు రాసిన పత్రిక రండి, అక్కడ జ్ఞాపకం చేస్తాడు ఆ మాటలు. పేతురు రాసిన పత్రిక చూసినట్లయితే మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చూడండి, విశ్వసిస్తున్నటువంటి వారికి ఏమైన వాడు? ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయియో అడ్డుబండాయను. వారికి అడ్డయ్యాడు యేసయ్య. ఏదైనా కార్యం చేస్తుంటే వారు చేయలేకపోతున్నారు, యేసయ్య చేస్తున్నాడు. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి బలహీనలు ముట్టకూడదు, స్వస్థపరచకూడదు. సమాజ అధికారి కోపడ్డాడు ఒక రోజు. యేసయ్య స్వస్థపరిస్తే 18 సంవత్సరాల నుండి ఒక స్త్రీ బాధపడతా ఉంటే, నడువు నొప్పితో బాధపడుతుంటే, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు, నీవు స్వస్థత పొందమని ఆ స్త్రీని ఆయన బాగు చేసినప్పుడు ఏమైంది? వారందరూ కూడా ఏమన్నారో చూడండి. లూకా సువార్తకి వెళ్దారండి 13వ అధ్యాయానికి. అక్కడ వచ్చి ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా విశ్రాంతి దినం 13-14 చదవండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. చూడండి ఏమన్నాడు సమాజ మందిరపు అధికారి? యేసయ్య ఒక వ్యక్తి, ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి దయ్యం పట్టింది. దయ్యం బట్టి ఏం చేసింది? నడుం పట్టేసింది. నడుం పట్టేస్తే వంగిపోయి ఉంది, నడవలేని స్థితిలో ఉంది. నడవలేని స్థితిలో ఉన్న సమాజ మందిరానికి రావటం మానేసిందా?
తలనొప్పి వస్తే మానేస్తాం, కాళ్ళు నొప్పులు వస్తే మానేస్తాం. ఆరాధన క్రమంలో అంత వయసు ఉంది అమ్మ, ఆమె మోకరిస్తుంది. ఎంతమంది మోకరించారు? మోకరించి చెప్పండి అంటే ఎంతమంది మోకరించి దేవుని ఎదుట పాపక్షమాపణ ఒప్పుకున్నాం? ఎంతమంది మోకరించగలుగుతున్నారు? అంత వయసున్న అమ్మ చక్కగా మోకరించి దేవుని ఎదుట పాపక్షమాపణ అడుగుతుంటే యవ్వనస్తులైన వారు అలాగే నుంచొని చెబుతున్నారు. నేను గమనిస్తాను. అంటే ఎవరి ఎడల విధేయత, ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? మనుషులకైతే కాదు. ఎవరి ఎడల? దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. మోకరించలేని పరిస్థితి అయితే పర్వాలేదు, మోకరించలేకపోతే పర్వాలేదు. మోకరించకపోతే దేవుడు మనల్ని ఒప్పుకుంటాడా? అయ్యో, నా సన్నిధిలో ఇలాగుంటున్నారా ఈ ప్రజలు? ఇలాగ నడుచుకుంటున్నారా? ఇలాగ భయభక్తులు లేకుండా, వినయ విధేయతలు లేకుండా ఉంటారా? ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మందిరంకి వెళ్ళినప్పుడు ఏం చేయమన్నాడు ఆయన? భయభక్తులు కాదు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. రండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటాడు. ఎందుకని? ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇది దేవుని సన్నిధి. మన మనస్సు ఆయనకే లగ్నమై ఉండాలి. మన మనస్సు ఆయన పైన ఆనుకొని ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మన బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయదు అన్నాడు. దేవుని మాట వినుట శ్రేష్టము. మనల్ని మనము తగ్గించుకుంటులో తప్పు లేదు. మనుషుల ఎదుట మనం తగ్గించబడే అవసరం లేదు. దేవుని ఎదుట తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? పరమందు ఉన్నాడు. ఆకాశమందు ఉన్నట్టు దేవునిని భూలోకంలో ఉన్న మనము తగ్గించుకోవాలి. 9 నెలల చిల్లర, 9 నెలల 10 రోజులు ఉంది సునీత విలియమ్స్. ఎక్కడ? అంతరిక్షంలో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తర్వాత వారిని మరలా రప్పిద్దామని ప్రయత్నాలు చేసి భూలోకమునికి మరలా రప్పించారు వారిని. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన సాక్ష్యం ఏమిటో తెలుసా? విలియమ్స్ అనేటువంటి ఒక సాక్ష్యం చెప్పాడు. సునీత విలియమ్స్ కూడా ఇది సాక్ష్యం చెప్పింది. దేవుడు మమ్మల్ని క్షేమంగా భూమిని తాకే విధంగా మమ్మల్ని నడిపించాడు దేవుడు అని గొప్ప సాక్ష్యం చెప్పారు. 9 నెలలు వారు అంతరిక్షంలో అలాగునే ఈ గ్రాట్యుటీ లేకుండా, అంటే ఈ ఆకర్షణ లేకుండా, ఏమీ లేకుండా, అక్కడంతా ఇక ఏమీ లేకుండా అంతా వారందరూ కూడా విహరించినట్లే ఉంటాయి. అక్కడ ఆ గ్రహంలో ఉండి అన్ని నెలలు వారు గడిపిన తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన సాక్ష్యం ఏమిటంటే దేవుడు గొప్ప దేవుడు, దేవుడు మమ్మల్ని భూగ్రహానికి మరలా నడిపించాడని గొప్ప సాక్ష్యం చెప్పారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఎదుట మోషే సాగిలపడి అయ్యా, ఈ ప్రజలు నీవు శపించవద్దు, ఈ ప్రజలపై నీ కోపాన్ని మననీయకము. ఒకవేళ జీవగ్రంథంలో నా పేరు లేకపోయినా సరే కానీ ఈ ప్రజలపైన నీవు కోపపడవద్దని ఒకనాడు మోషే దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అంత గొప్పవాడైన మోషే 40 రాత్రింబగళ్ళు దేవుని ముఖ వర్చస్సు చూసినవాడు, దేవునితో సహవాసం కలిగినవాడు, అన్న పానములు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆ వాక్యం చేత బ్రతికిన మోషేనే అంతగా సాగిలపడి దేవుని ఎదురైతే మనం భూలోకంలో మనమెంత, మనకున్నది ఎంత, మనకున్న ఆ ఎగుని అవన్నీ ఎంత? ప్రియా దేవుని బిడ్డలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబాడు. క్రమశిక్షణ నేర్చుకోవాలి, క్రమముగా నడవాలి, దేవుని మాటలు వినాలి, మన జీవితాలు మార్చుకోవాలి, సరిచేసుకోవాలి. మన జీవితాలను సరిచేసుకోలేకపోతే ఎంతకాలం ఉన్నా ఇదే జీవితం అంటే కాదు. దానికి ఒక అంతము కావాలి, ఒక క్రొత్త జీవితం కావాలి, ఒక క్రొత్త మార్గము కావాలి, ఒక క్రొత్త పంథాలో మనం నడిపించబడాలి. అది నేర్చుకోవాలి. ఉండే కొలది మనం ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ నేర్చుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగు. రోమాపత్రిక 10:17 దేవుని మాట వింటూ వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం చేత నడిపించబడతాం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది వచ్చినా మనం కాపాడబడతాం.
కారణం ఏమిటంటే కృప కలిగిన దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. తన ప్రజలందరూ కూడా ప్రేమించే దేవుడు ఈ కాపుల యొద్దకు తన యొక్క ప్రియకుమారుని పంపించాడు. సన్మానించారా? సన్మానించారు. తాను ప్రేమించిన ప్రజల కొరకు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అలాగ దేవుడు తన ప్రజలను ప్రేమించి తన ప్రియకుమారుని పంపించాడు. పంపిస్తే మత నాయకులు ఏం చేశారు? ఆయన్ని కొట్టి చంపివేసి ద్రాక్ష తోట వెలుపల, యెరూషలేము వెలుపల సిలువేశారు. అదే చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. ఆ ఉపమానం చెప్తున్నాడు. ఎలా జరిగించండి? ఎందుకంటే ఆయన వారికి ఏమయ్యాడు? అడ్డుబండయ్యాడు. 18 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ బాధపడుతుంటే ఆయన చూచి ఆమె యొక్క దోషములు పాపాలు క్షమించి, అమ్మా నీ బలహీనతను విడుదల పొంది ఉన్నామని బాగు చేసి సమాజ మందిరపతి గారు వచ్చి ఏమన్నాడు? ఏంటి మీరు 6 దినాలు ఉన్నాయి, 6 దినాలు వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినము కాదన్నాడు. వాళ్ళు చక్కని ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడు? మరలా మన లోక 13కి వెళ్దాం రండి. వాళ్ళని చూచి కోపడి యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. మీలో ఎవరికైనాను ఒక ఎద్దైనను గాడిదైనను గుంటలో పడిన ఎడల, చూడండి ఏమంటున్నాడు. 15వ వచనం చదవమ్మా. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని నీళ్లు పెట్టును కదా అంటున్నాడు. వేషధారులారా, మీలో ఎవరికైనా ఎద్దైనా గాడిదైన ఎద్దైన ఉంటే, గాడిదైన ఎద్దైన ఉంటే వాటిని తోలుకొని పోయి వాటికి నీరు పెడతారు కదా. మరి అంటే వాటిని అలాగే కట్టి ఉంచుతారా? విశ్రాంతి దినం కదా అని కట్టి ఉంచరే. మరి వాటికి నీళ్లు పెడతారు కదా, తీసుకుని వెళ్ళి ఆ గాడి ఎద్దుకు తీసుకుని వెళ్ళి వాటికి నీళ్లు పెడతారు కదా, తీసుకుని వెళ్ళి. కాబట్టి 16, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె, ఆమె అబ్రహాం కుమార్తె కాదు, అబ్రహాం కుమార్తె కాదు. ఎందుకు యేసయ్య అబ్రహాం కుమార్తె అన్నాడు? అబ్రహాం అంత విశ్వాసం ఉన్నది కాబట్టి అబ్రహాం కుమార్తె అన్నాడు. ఆమె వాస్తవంగా అబ్రహాము కుమార్తె కాదు. అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆమెను చూచన్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె. చదవండి. అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినముందు ఈ కట్ల నుండి విడిపింపత తగదా అని ఆయనతో చెప్పాడు అని చెప్తున్నారు. వారితో సమాజ మందిర అధికారితో చెప్పాడు. అబ్రహాం కుమార్తె ఈమె 18 సంవత్సరాల నుండి నడుము బలహీనపరచు దయ్యం బట్టి. ఎందుకు ఆమె నడుము పట్టింది? ఆ దయ్యంకు నడుము నొప్పి ఉంది కనుక. చచ్చినటువంటి దయ్యానికి, చచ్చినటువంటి వాడికి నడుము నొప్పి ఉంది. వాడికి ఏ బలహీనత ఉంటే అదే బలహీనత బాధిస్తుంటారు. అది దయ్యం చేసే పని. వాడు ఎట్లాగ బాధపడతాడో అలాగనే ఎవరిని పట్టుకుంటే అలాగ బాధ చేస్తాడు. ఎవరిని పట్టుకుంటే ఏ బాధపడితే ఆ బాధ వారికి అనుభవింపు చేస్తాడు. ఇక్కడ 18 సంవత్సరాలను పట్టుకొని నడుము గట్టిగా పట్టేసి ఇక నడవలేకుండా చేస్తున్నటువంటి ఈమె ఈ కట్ల నుండి విడిపంప తగదా అని అతనితో చెప్పినప్పుడు వారందరూ కూడా ఎదిరించిన వారు ఏమయ్యారు? సిగ్గుపడ్డారు. జనసమూహం అంతా ఆయన చేసిన కార్యములను చూసి సంతోషించారు.
ఎవరైతే సమాజ మందిర అధికారి ఎదిరించాడో సిగ్గుపడ్డాడు. అబ్రహాము కుమార్తె అయిన ఈమె. చూడండి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. ఒక సందర్భంలో యేసయ్య అంటాడు, ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం చూడలేదంటాడు. ఎవరిని ఉద్దేశించి? శతాధిపతిని ఉద్దేశించి. శతాధిపతి అంటాడు, నా ప్రియమైన దాసుడు ఉన్నాడయ్యా, ఆయన స్వస్థపరచమని అడిగాడు ఆయన. వారు సమాజ మందిరపు అధికారులు అడిగితే వారు వెళ్ళి, ఆ యూదులు వెళ్ళి అడిగారు, అయ్యా ఇతడు అనేక సమాజ మందిరాలు కట్టించాడు, అతను మేలు పొందుటకు యోగ్యుడు, కాబట్టి నీ వెళ్ళి అతను దాసును స్వస్థపరచమని అడిగినప్పుడు ఆయన వెళుతున్నాడు. అక్కడ లూకా సువార్తలో చూద్దారండి ఆ సంఘటన. వెళుతూ ఉంటే అక్కడ నుంచి చూడండి 7వ అధ్యాయం చూడండి, ఆ ఇంటి లోపలికి వచ్చుటకు వెళుతుండగా ఆయన మిక్కిలి బతిమాలుకొని వారితో కూడా వెళ్ళాం. 6వ వచనం చదవండి. కావున 7:6 కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొని వద్దు, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచమని అన్నాడు. వస్తున్నాడు ఇంటికి, ఆ మాట విని యేసయ్య వస్తుంటే మళ్ళా స్నేహితులను పిలిచన్నాడు, ఆయన రావద్దు, ఆయన నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు అంటున్నాడు. నేను ఆయన శ్రమ పుచ్చుకొని వద్దు, నా ఇంటికి రావడానికి యోగ్యుని కాదు. ఆయనకు మాట మాత్రం, ఒక్క మాట చాలు, ఆయన చెబితే ఆ మాట ప్రకారము స్వస్థపరచబడతాడని శతాధిపతి స్నేహితులను పంపించాడు. అప్పుడు శతాధిపతి అంటాడు, నేను ఒకరు పొమ్మంటే పోను, ఒకరు రమ్మంటే వచ్చును, కాబట్టి నేను ఇది చేయమంటే చేస్తాను. అనేక మంది దాసులకు, శత అంటే ఎంత? 100 మంది అధిపతులకు ఆయన అధిపతి, సైనికులకు శతాధిపతి. 100 మందికి అధిపతి అనేటువంటి వాడు అంటాడు, అయ్యా నీవు శ్రమ పుచ్చుకొని వద్దు, నా ఇంటిలో రాడు, నేను యోగ్యుడని అర్హత కలిగినటువంటి వాడు నేను అనుకోవట్లేదని మాట మాత్రం సెలవేమని చెప్పినటువంటి వాడు. అప్పుడు యేసయ్య 9వ వచనం చదవండి. ఈ యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను, ఇశ్రాయేల్ అంటే ఎంతమంది? ఇశ్రాయేల్ అంటే ఎంతమంది? 12 గోత్రముల జనాంగం. వారిని ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు దేవుడు. ఇశ్రాయేల్ అంటే 12 గోత్రాల జనాంగము. ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. అసలు ఇంత విశ్వాసము, ఒక అన్యుడైనటువంటి శతాధిపతి ఇంత విశ్వాసాన్ని కలిగి ఉంటాడా? ఇశ్రాయేల్లోనైనను ఇంత విశ్వాసం లేదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పంపబడిన వారి ఇంటికి వచ్చేసరికి ఆ దాసుడు స్వస్థుడైనట చూచి కనుగొన్నారు. వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ దాసుడు స్వస్థపరచబడ్డారు. చూడండి ఎంతటి గొప్ప అద్భుతమైన కార్యము యేసయ్య చేశాడు. ఆయన ఎన్నో కార్యములు చేయదగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ వారు ఆయన అడ్డుబండయ్యాడు కనుక, పేతురు రాసిన పత్రికలో చదువుకున్నాం, ఆయన అడ్డుబండ అయిన వారికి అడ్డయ్యాడు కనుకనే ఆయన చంపేయాలని చూశారు వారు. అలాగనే చంపేసి ద్రాక్ష తోట వెలుపల యెరూషలేము వెలుట ఆయన చంపేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని సన్మానిస్తారనుకుంటే వారిని కూడా అలాగే అట్లా చేసినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆయన వారిపైన శిక్షను, వారిపైన కక్షను తీర్చుకుంటాడు. అపోస్తల కార్యగ్రంథం 4:11 కూడా అదే మాట జ్ఞాపకం చేస్తారు. పేతురు యోహానులు మాట్లాడుతూ ఏమంటారు చదవండి. అపోస్తల 4 చదవండి. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. చూడండి ఏమన్నాడు. పేతురు యోహానులు స్వస్థపరచబడిన తర్వాత వారు మాట్లాడే మాట, మీరు ఎవరైతే ఇల్లు కట్టువారిని నిషేధించిన రాయి ఆయనే, తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. 12వ వచనం, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవల్ల కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్తున్నారు వారు. ఆయన క్రీస్తు నామములు తప్ప మరి యొక్క ఎక్కడ రక్షణ అనేటువంటిది లేదు అని
జ్ఞాపకం చేస్తున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ మూలరాయి క్రీస్తే. ఆ మూలరాయి ఆయనే మూలరాయి అయ్యుండి తన బిడ్డలను కాపాడుతూ తన బిడ్డలను సంరక్షిస్తున్నాడు. వారికైతే అడ్డుబండగా ఉన్నాడు, కానీ ఏనైతే శ్రేష్టమైన మూలరాయి అయ్యుండి తన బిడ్డలను కాపాడుతూ తన బిడ్డలను సంరక్షిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి వారు తన ప్రియకుమారుని సన్మానించదని అనుకొని ఆయన పంపిస్తే ఏం చేశారు? ఆయన చంపి ద్రాక్ష తోట వెలుపల వేశారు, అక్కడ సిలువ వేశారు. అయితే ఆ తర్వాత ఏమని చెబుతున్నాడో చూడండి. ఇక్కడ యేసయ్య ఆ తర్వాత ఏమన్నా చూడండి. ఎలాగూ చేసింది ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చారని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవన్నారు. ఆ కాపులు ఏమన్నారు? అట్లా జరగకుండా ఉండునుగాక అని అన్నారు. అట్లా జరగకుండా ఉండునుగాక అనే మాట వారు మాట్లాడారు. అయితే అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని చెప్పబడిన మాట ఏంటి? కీర్తనాకారుడు చెప్పిన మాటకి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. నిజమే, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వానేమవుతున్నాడు? తునకలైపోను. ఎవరి మీద పడునో అది నలిచేయును. అంటే ఆయన అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఎవరి మీద పడితే వాడు తునకలైపోతాడు. ఎవరు దాని మీద పడితే వారు నలిచేస్తారు, నలిచేయునని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ మూలకు తలరాయి ఎవరంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఇదే మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయానికి రండి. అక్కడ కూడా ఇవే మాటలు మనము ఆ రాయి ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేస్తాడు. అనేక విషయాలు జ్ఞాపకం చేస్తాడు యెషయా ప్రవక్త ఈ మాట. చూడండి యేసుక్రీస్తు గురించి 28:16 ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు అన్నాడు. విశ్వసించువాడైతే కలవరపాడు. విశ్వసించని వారికి యేసయ్య అడ్డుబడ్డగా ఉన్నాడు. విశ్వసించే వారికేమో గొప్ప శక్తి ఆయన. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి పట్ల అనేకమైన అద్భుతమైన కార్యములు ఆయన చేస్తున్నాడు. ఆయన విశ్వసించినటువంటి వారికి ఆయన అడ్డుబండగా ఉన్నాడు. ఆయన మూలరాజుగా ఉన్నటువంటి వాడు వారికి అడ్డుబండగా ఉన్నాడు. కనుకనే ఆయన్ను అలాగూ చేశారు. ఆ రాయి పరిశోధింపబడిన రాయి, అది పునాది రాయి, స్థిరమైన పునాది అయి రాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడు. సియోనులో స్థిరమైన పునాది నేనే అంటాడు. సియోనులో స్థిరమైన పునాది నీవే. ఇదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఆ స్థిరమైన పునాది సియోను అంటే ఏమిటి?
దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో స్థిరమైన పునాది యేసుక్రీస్తు. ఆ పునాది చేత నీవు కట్టబడితే, నీ జీవితాన్ని యేసుక్రీస్తు చేత నీవు కట్టుకుంటే, దేవుని మాటల చేత నీవు కట్టుకుంటే, నీవు నిరంతరము దేవుని యందు సంతోషిస్తావు, నిరంతరము దేవుని యందు ఆనందిస్తుంటావు. ఆయన పరలోక రాజ్యములో నీవు వారసుడిగా ఉంటావు. ఎటువంటి కొరత కొరతలు లేకుండా. అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. ఆ వెలుగు ఎవరుంటారు అక్కడ? దీపం ఎవరు? గొర్రెపిల్లయే దీపము. యేసయ్య చెప్పాడు 8:12 యోహాను సువార్త, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటానని చెప్పాడు. ఆ వెలుగు క్రీస్తే. ఆ గొర్రెపిల్లయే దీపము. ఇక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఆయనే వెలుగిచ్చి పరలోక రాజ్యములో ఆయన స్థిరమైన పునాదిగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన పరలోక రాజ్యంలో స్థిరమైన పునాదిగా ఉండి ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు సమస్త కార్యములు చేసి మరలా తిరిగి వెళ్ళాడు. ఆయన ఇక్కడ ఆ కాపులు, మత నాయకులు ఆయన విషయంలో అదే చేశారు, అదే జరిగింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, రాకడ సమయంలో వచ్చి వారందరిని కూడా సంహరించి వేసి తన బిడ్డలందరినీ కూడా తనకు వచ్చే భాగము, తన బిడ్డలు ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆ వాక్యంలో అనుసరించి నడుచుకున్నారో వారందరిని కూడా తీసుకుని వెళతాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. వారి విషయములలో ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ఆ ప్రజల విషయంలో తాను చేసేటువంటి కార్యములలో ఒక నూతన క్రియ చేస్తాను. చూడండి 18, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూడండి, అరణ్యములో దారి ఏర్పాటు చేస్తున్నాడు ఆయన, ఎడారిలో నదులు పారు చేస్తున్నాడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు, అటువంటి నిరీక్షణ కలిగిన దేవుడు. ఆయన తన బిడ్డల ప్రార్థన ఆలకించే దేవుడు. సండే స్కూల్లో ఒక చిన్న బిడ్డ సండే స్కూల్ వాక్యాన్ని విందంట. ఏమని విందంటే, అమ్మ, దేవుడు ఎటువంటి కార్యాలయం చేస్తాడు, కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైంది ఎవరికి అసాధ్యమైన ఆయన చేస్తాడని ఆ బిడ్డ వాక్యం వింది సండే స్కూల్లో. విని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఏమనిపించిందంటే, మా ఇల్లు కొండెదురుగా ఉంది, పెద్ద కొండ ఉంది, మా ఇంటికి వెలుగు రావట్లేదు, చీకటిగా ఉంది, ఇక్కడ మొక్కలు మోలటం కష్టమవుతుంది, ఇక్కడ చాలా మాకు అడ్డుగా ఉన్నాయి అని అనుకొని ఆ పిల్ల చెప్పాడు కదా పాస్టర్ గారు ప్రార్థన చేయమని, ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసిందంట. ఏమని? ఈ కొండను తొలగించమని ప్రార్థన చేస్తుందంట. వాళ్ళ అమ్మ పని చేసుకుంటా ఏం చేస్తారు, పిల్లలు ఏం చేస్తారో గమనిస్తూ ఉంటారు. చూస్తే మోకరించి అడుగుతుంది, దేవా ఈ కొండను తీసివేయి, మాకు అడ్డుగా ఉందని, ఈ కొండ మాకు అడ్డుగా ఉందని ప్రార్థన చేస్తుందంట. చూసి, ఏంటి ఈ పిల్ల పిచ్చిదా ఏంటి, ఆ కొండను ఎట్లా తీసేస్తారు, ఎట్లా జరిగే కార్యమేనా అనుకొని ఆమె వెళ్ళి వాళ్ళ ఆయనతో చెప్పింది. భర్త వచ్చినాడు, ఏంటమ్మా ప్రార్థన జరుగుతా, ఏంటమ్మా కొండను తీసివేయని ప్రార్థన చేస్తున్నావు ఏంటంటే, నేను సండే స్కూల్లో విన్నాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా చేస్తాడు అనేటువంటి ఆలోచన చేస్తాను అంటే, సరే చేసుకోనివ్వండి, ఆ అమ్మాయి కోరిక చేసుకొని అలా వదిలిపెట్టారు. చేస్తుంది కొద్ది సమయానికి ప్రార్థన చేసుకొని ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ కొండ మీద వాహనాలు తిరుగుతున్నాయి. వాహనాలు అటు ఇటు తిరగటం ప్రారంభించాయి. ఏంటి కొండ మీద వాహనాలు తిరగటం ఏంటి? ప్రారంభించి చూస్తే ప్రభుత్వం వారు ఆ కొండను తీసివేసి బైపాస్ రోడ్ వేయాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఎవరు చేశారు కార్యం? దేవుడు. ఎక్కడైతే చాలా దగ్గరగా మనము మరి యొక్క పట్టణాన్ని సమీపించవచ్చు, కాబట్టి వెంటనే ఆ కొండను తొలగించేయండి. 15 కిలోమీటర్లు చుట్టి రావటం కంటే 2 కిలోమీటర్లు వెళ్ళటం మంచిదని ఆ కొండను తీసివేసి రహదారి మార్గం వేయమని చెప్పారు. ఆ పైన అవన్నీ తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపడి, అయ్యో ఏమిటి కొండ మీద ఇవన్నీ తిరుగుతుంది ఆశ్చర్యపడి. కొంతకాలానికి ప్రొక్లైన్ వచ్చింది, కొండంతా వేసింది, కొంతకాలం దారి వచ్చేసింది, మంచి రహదారి ఏర్పడింది. ఎవరి కార్యము? దేవుని కార్యము. అందుకే అంటాడు, అరణ్యములో నేను నదులను పారచేయుదును అని జ్ఞాపకం చేస్తున్నాడు. అరణ్యములో నేను నదులను పారదోలుతానని
పారజేస్తానని ఇక్కడ అన్నాడు. చూడండి, అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారు చేస్తున్నాడు. అరణ్యంలోనేమో మార్గం వేస్తున్నాడు, ఎడారిలోనేమో ఎడారిలో నదులు వస్తాయా? మొన్నే చెప్పుకున్నాం. పిల్లవాడిని మొరవిని దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు? అరణ్యములో నీటి బొగ్గులు ఏర్పాటు చేశాడు. నీటి బొగ్గులు ఏర్పాటు చేసి చిన్నవాడిని బ్రతికించాడు. ఆ చిన్నవాడు 12 మంది రాజులు వచ్చారు, వాళ్ళలో నుండి మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతమైన కార్యము చేసేటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము కొనసాగినప్పుడు ఆయనను మనం స్తుతించే వారముగా, ఆయన కృతజ్ఞత చెల్లించే వారంగా 21వ వచనం అంటాడు, అదే అంటాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎందుకంటే ఆయన నిమిత్తము ఆయన చేసే కార్యములు ఎటువంటి అసాధ్యమైన కార్యమైన దేవుడు ఏం చేస్తాడు? సాధ్యము చేస్తాడు. అందుకే అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆసాపు కీర్తనకాడన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? 73:20 చదువుకున్నాం మనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములో ఏదియూ నాకు అక్కర్లేదంటున్నాడు. అసలు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నాకెవరున్నారయ్యా? ఇంకా నీవే. ఆకాశం నా సింహాసనం ఉన్నావు, నీవే నాకున్నావు, నాకెవరున్నారు? ఇంకా నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. అంటే అర్థం ఏమిటి? ఆయన తోడుగా ఉంటే అన్నీ ఉంటాయి. ఈ లోక సంబంధమైన విషయాలు నాకు అవసరం లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వసుఖాలు నాకు అవసరం లేదు. నీవు తోడుగా ఉంటే చాలు. ఆయన ఉంటే అన్నీ వచ్చేస్తాయి. ఆయన ఉంటే ధనము, ఐశ్వర్యము, దీర్ఘాయువు, కావలసినవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఏం అవసరం ఆయనకి? అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. నిజమే, ఆయన తోడుగా ఉంటే ఇంకా కొదువ కొరత ఏమైనా ఉంటుందా? 23వ సంకేతం అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మీరు చూస్తారు, తల్లులు అన్నం వండేటప్పుడు ఏమవుతుంది? పాల పొంగ ఏమవుతుంది? పొర్లిపోవచ్చేస్తుంది. దేవుని యందు భయభక్తులు నీవు నడుచుకుంటే నీ జీవితము, నీ కుటుంబం, నీ బిడ్డలు గొప్పవారిని చేస్తాడు దేవుడు. ఒకవేళ ఈ స్థితిలో తక్కువ వారికి ఉండవచ్చు, ఈ స్థితిలో ఏమీ లేని స్థితిలో ఉండవచ్చు, దీన స్థితిలో ఉండవచ్చు, కానీ ఒకానొక దినాన్ని దేవుడు హెచ్చైనటువంటి ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏమిటంటే నీవు నాకుండగా ఏం అవసరం లేదు. దేవుడి తోడుగా ఉంటే అన్నీ వచ్చేస్తాయి. దేవుడి తోడుగా ఉంటే సమస్తము సమకూర్చబడుతుంది. దేవుడే సమస్తాన్ని ఇవ్వదనేటువంటి వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము ఆయన యొక్క మార్గంలో నడిచేటువంటి వాళ్ళం. ఇక్కడ అంటున్నాడు, నిప్పు కోడి గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, 73వ సంకీర్తనలో ఏమని చెప్తున్నాడు? నిప్పు కోడి అనేటువంటి మాట అక్కడ వాడుతున్నాడు. ఇక్కడేమో భక్తిహీనుల గురించి చెప్తున్నాడు. భక్తిహీనులు ఇలాగ ఉంటే ఇలాగున్నారు వారు అని జ్ఞాపకం చేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను నిప్పు కోడి వలె ఉన్నాననే మాట మనం ఇక్కడ చూస్తాం. ఉందా ఈ కీర్తన? వేరేదా? యెషయా గ్రంథంలోనే ఏ వచనమమ్మా? నేను ఇది చదివిన గుర్తుంది. యెషయా గ్రంథం, నేను కీర్తన చూస్తాను. యెషయా గ్రంథం 43:23 నిప్పు కోడు గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? 43:21 ఇక్కడ అంటున్నాడు, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను ఘనపరచు అంటున్నాడు. అవన్నీ కూడా ఘనపరుస్తాయి నన్ను, అంటే సమస్త సకల జీవరాశులు నన్ను ఘనపరుస్తాయన్నాడు. ఒక ప్రవక్త అంటాడు, నేను నిప్పు కోడి వలె మూలుగుచున్నానన్నాడు. ఎవరైనా మీకా గ్రంథానికి రండి, ఆ మాట జ్ఞాపకం వచ్చింది. యెషయా గ్రంథం చదువుతుంటే నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. మీకా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. దీన్ని చూచి నేను కేకలు వేయించు ప్రలాపించున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై
నక్కలు అరుచున్నట్లు అరచున్నాను, నిప్పు కోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. చూడండి, నిప్పు కోడి మూలుగునట్లుగా అంటే అది వేదనతో బాధతో ఆహారం లేక ఆ ఎండ వేడిమికి అది మూలుగునట్లుగా నేను మూలుగుచున్నానంటాడు మీకా ప్రవక్త. ఆ ప్రజలకు జరగబోతున్న దుర్గతి గురించి, యెరూషలేము గురించి, షోమ్రోను గురించి మీకా ప్రవక్త ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. యూదా ఇశ్రాయేల్ రాజుల దినములో ఏ సంఘటన జరగబోతుందో అప్పుడు అంటున్నాడు, నక్కలు అరుచినట్లుగా నేను అరుస్తున్నాను. ఏమీ లేకుండా, ఇక ఏ విధమైన స్థావరము లేకుండా, ఎటువంటి ఆహారం లేకుండా నేను దీన్ని చూసి ప్రలాపిస్తున్నాను. నక్కలు అరుచినట్టు అరుచున్నాను, నిప్పు కోడి మూలుగునట్లు నేను మూలుగుచున్నాను అంటున్నాడు. నిజమే, నిప్పు కోడి ఎలాగునో మూలుగుతుందో, నిప్పు కోడి ఎండ వేడిమికి ఆహారం లేక నీళ్ళు లేక ఎలాగునో ఉంటుందో, అలాగే నేను కూడా నిప్పు కోడి వలె మూలుగుచున్నాను. అంటే అంతటి బాధ అనుభవిస్తున్నాను మీకు ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్న మనము యేసయ్య పాదముల చెంత చేరి ప్రార్థించినట్లుగా, ఆయనకు మొరపెట్టినట్లుగా, సిలువ చెంత చేరి మన దోషములు పాపములు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తము చేత మనము కడగబడినట్లుగా, శుద్ధీకరించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలినుగాక. వినిపించి తీరై